నమస్తే వెల్కమ్ టు లక్కీ న్యూస్. మాదిగల ఆగ్రహ జ్వాలలతో వైసీపీ పతనం తప్పదు అని సభలకు ఆటంకాలు కల్పిస్తున్న జగన్ సర్కార్కి చరమగీతం పాడబోతున్నాం. వైసీపీని ఓడించి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపిస్తాం. ముమ్మిడివరపు సుబ్బారావు, వైరాల అప్పారావు ప్రకటన చేశారు. మందం కృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్రంలో జగన్ ని ఓడించి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపిస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గం ప్రకటించి వైసీపీని తరిమికొడతామన్నారు. ప్రాణాలకు తెగించి వర్గీకరణ సాధించుకుంటామని పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్ సూరి మాదిగ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి ముమ్మిడివరపు వైరాల అప్పారావు మాదిగ మాట్లాడుతూ మాదిగల ఆగ్రహ జ్వాలలే వైసీపీకి సమాధి కట్టబోతున్నాయి అని అన్నారు. స్వేచ్ఛను హరిస్తూ మాదిగలు మీటింగ్లు కూడా పెట్టుకోకుండా జగన్ ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు యందం గోవిందరాజు మాదిగ, రాజమండ్రి ఇన్ఛార్జి తోలేటి రాంప్రసాద్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జి గెడ్డం వినోద్ మాదిగ, వైరాల రమేష్, రాచర్ల సుధా, చెత్త రామకృష్ణ మాదిగ, భీముడోలు కిరణ్ మాదిగ, గడ్డం అనిల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మాంజేసి మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా సమావేశాల ద్వారా ఈరోజు మాదిగలకి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని, మాదిగల యొక్క ఎన్డీఏ కూటమికి మద్దతును చూసి భయపడుతూ చాలా సాంప్రదాయబద్ధంగా ఆర్టికల్ 90 ప్రకారంగా మాకున్న పత్రికా స్వేచ్ఛ ద్వారా మేము మాట్లాడుకునే వాయిస్ని నిన్న గుంటూరులో జరగాల్సిన మీటింగ్ని ఆయన అధికారికంగా పర్మిషన్ కావాలంటూ ఆయన పెట్టే సిద్ధం సభలకి పర్మిషన్ అవసరం లేదు, వాళ్ళ నాయకులు పెట్టేదానికి పర్మిషన్ అవసరం లేకుండా కార్యక్రమాలు జరుపుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి సంస్కృతి. కానీ మాదిగలంటే ఎందుకు భయపడుతున్నాం, మాదిగల మందకృష్ణ మాదిగ అంటే ఎందుకంత భయం జగన్మోహన్ రెడ్డి గారికి మరి అర్థం కాని పరిస్థితి. కానీ ఆయన వెంబడిస్తూ మాదిగల్లో కొంతమంది సోదపరుల్ని వెంట పెట్టుకుని రాజ్యాంగపరంగా చట్టాన్ని పక్కన పెడుతూ గలాటాలు జరుగుతాయి, మీటింగ్లు జరగకూడదు అనే ఒక చట్టాన్ని తెర మీద తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా హాస్యాస్పదం. ఎన్డీఏ కూటమి విజయం తథ్యం. గత ప్రభుత్వాలు కూడా ఇదే తీరులో గుణపాఠాలు జరిగాయి. అది తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఆ చరిత్ర మీకు ఏమి దగ్గరగానే ఉంది. ఈ 2 నెలల్లో మీ భౌతయ్యం మాదిగలు మాదిగ కులాల ఆగ్రహ జ్వాలలే నీకు సమాధి కట్టబోతున్నాయి. నిజంగా నీకు దమ్ము, ధైర్యం, సత్తా నీ మనసాక్షికి నువ్వు నిజంగా క్రిస్టియానిటీ బైబిల్ని నమ్మి ఉదయం లేస్తే పడుకున్న వరకు దేవుడికి లెక్క చెప్పుకొని బతకాలనే జీవితాన్ని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఓటు ఆత్మపరిశీలన చేసుకో. ఈ సమాజంలో అన్ని వర్గాలతో పాటు నిన్ను ఓట్లేసి గెలిపించిన బాధ్యతలో 64% మాదిగలే ఓటేశారని నీ గణాంకాలు చెప్తున్నాయి. కేవలం గత ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళా నువ్వు చేస్తున్నావంటే మాదిగల యొక్క రాజకీయ భవిష్యత్తు, విద్యా, ఉద్యోగ, సంక్షేమాలలో వర్గీకరణే ధ్యేయంగా 30 ఏళ్ల పాటు పోరాటంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని తండ్రి ఆయన ఆశయాలు కొనసాగుతారని మాట్లాడిన మీరు రాజకీయ వారసుడిగా రాజశేఖర రెడ్డి గారు తగదని మా కృష్ణమాది గారు ఏనాడో అభివర్ణించారు. అది నిజం కూడా. ఆ మహానుభావుడు జాతీయ స్థాయిలో ఉత్సాహ మేర కమిషన్ వేసి మాదిగల వర్గీకరణ అవసరం, ఈ వర్గీకరణ చేయాలి, నా జీవితాశయాల్లో పోలవరం ప్రాజెక్టు తర్వాత వర్గీకరణ నా చేయమని మాట్లాడిన నీ తండ్రి ఆశయాన్ని కూడా పక్కన పెట్టి నీ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నామంటే ఇంకో దుర్మార్గమైన పర్యటన. నీ తండ్రి సమాధి శాఖ ఇడుపులపైలో మీ ప్లేనరీ సమావేశంలో వర్గీకరణ చేస్తామని నీ ప్లేనరీలో పెట్టి మాట్లాడిన వ్యక్తివి. వర్గీకరణ పోరాడే మందకృష్ణ మాదిగ గారు నువ్వు ఎన్నిసార్లు ఆపద సమయాలు ఉంటే ఈవేళ వెనకాల తిరుగుతున్న మాదిగల్లో స్వార్థపరులు కానీ మిగతా కులాలు కానీ ఎవరు నిన్ను ఆదుకోలేనప్పుడు, వరంగల్లో నువ్వు పాదయాత్ర చేస్తానని వెళ్ళినప్పుడు తెలంగాణ ప్రజలు బయటకు గెంటేస్తే హక్కుని తెచ్చుకున్న మందకృష్ణ మాదిగ, జలదేశ్ చేస్తున్నానంటే నేను హక్కుని తెచ్చుకున్నది మందకృష్ణ మాదిగ, నేను రాస్తారోకులు చేస్తాను సమైక్యాత్ర కోసం, ప్రత్యేక హోదా కోసం చేస్తానంటే నీ కోసం రాస్తారోకులు చేపించి నేను నొక్కలు చేసుకుని పక్కన పెట్టుకుంటే నీ సాక్షి పేపర్లో మొదటి పేజీలు వేసుకున్న జగన్మోహన్ రెడ్డి మనిషి కేవలం పదవే కాదు
పదవి కంటే ముఖ్యం మానవతావాదం, మానవీయ కోణంలో తండ్రి తగ్గ ఆశయాలు కొంచెమన్నా పాటించే ఆలోచన లేని నిజమైన రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడు కాదు మందకృష్ణ జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కానీ రోజు మాదిగల యొక్క బుసులు, మాదిగల యొక్క ఆశాబాబు ఏబిసిడి వర్గీకరణ, మరి ఏ ఒక్క 59 కులాల్లో మాలలతో పాటు 59 కులాలు, మాదిగలతో పాటు 57 కులాలు ఉన్నాయి. ఇన్ని కులాలకు లాభం చేకూర్చే ఒక సంక్షేమ పథకాన్ని ఆయన ముందుకు తీసుకొస్తుంటే నీ తండ్రి ఇచ్చిన మాటలు కూడా పక్కన పెట్టి మాట్లాడుతుంటే రాజకీయ స్వలాభం కోసం గత ప్రభుత్వాలు పనిచేస్తున్నావు. కాబట్టి నీ ఓటమికి ప్రతి మాదిగ కార్యకర్త నువ్వెవరినైతే సెకండరీలో అడ్డెట్టుకుని తిరుగుతున్నావో, మా జాతిలో 30 ఏళ్లుగా పనిచేసి దండోరా ఉద్యమం పేరు బతుకుతున్నావు, వాళ్ళు అడ్డు పెట్టుకుని నీవు చేతగాక ధైర్యంగా లేక జగన్ అడ్డెట్టుకుని మాట్లాడుతున్న ఆ చిన్న పెద్ద కుక్కలతో మాకు పని లేదు. మాకు కేవలం జగన్మోహన్ రెడ్డి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి, మళ్ళా అబద్ధాల ముఖ్యమంత్రిగా ఉన్నావు. కనీసం ఇన్ని కులాలతో మాట్లాడుతున్న వ్యక్తివి ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఎక్కడ తెచ్చిచ్చో పోరామాదిగా నేను మనకి మందకృష్ణ గారి వాళ్ళు ఉన్నాను. అయితే ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే పనిగా ఎంఆర్పిఎస్ తీర్మానం చేసింది. మానిసి మందాకృష్ణ మాదిగన్న గారు పిలుపు మేరకు మేము ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు నిజాలు తెలియపరుస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి మాట వస్తే మడమ చెప్పడం, మాట తప్పని చెప్పే మనిషి. అతని తత్వం ఏంటంటే మాటలు చెప్పాడు తప్ప పనులు చేయడానికి నిదర్శనం ఏంటంటే ఎంపీగా ఉండేటప్పుడు అతను వర్గీకరణ అనుకూలమని లెటర్ ఇచ్చావా లేదా, అదే వర్గీకరణ నేను చేయనని నువ్వు చెప్తున్నావా లేదా, నీ తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేశాడా లేదా, ఉషా మెహ్రా కమిషన్ వేయించాడా లేదా, వర్గీకరణ నా జీవిత ఆశయం అన్నాడా లేదా, ఆయన ఆశయాలను తొంగలోకి నువ్వు మడమ తిప్పడం, మాట తప్పడం, నాయకుడు అవుతావా. అంత మాత్రమే కాకుండా మాదిగలతో పాటు 59 కులాలు అనేటువంటి ఎస్సీలని ఓట్లు వేయకూడదని చెప్పడానికి కారణం ఏంటంటే 27 ఎస్సీ పథకాలను రద్దు చేసావా లేదా, దళితులను అనగదొక్కావా లేదా, అంబేద్కర్ విదేశీ విద్యను తీసివేసి జగన్ విదేశీ విద్య అని పేరు పెట్టుకున్నావా లేదా, నీకు అర్హత ఉన్నదా, ఇన్ని నేరాలు తప్పులు చేసి నిన్ను 170 సీట్లు ఎవరో గెలిపించారో 170 సీట్లు ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మానిసి మందకృష్ణ మాదిగన్న వారసులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. మందకృష్ణ మాదిగ సైన్యం, మందకృష్ణ మాదిగ అంటే ఉద్యమ వీరుడు, వీరాది వీరుడు. ఏ ప్రలోభాలకు లోను కాకుండా, ఏ స్వార్థపూర్తిగా ఆలోచన లేకుండా జాతి కోసం ఆహార్యంగా కష్టపడుతున్నాడు. మందకృష్ణ మాదిగ మీద అవాకులు చవాకులు పేలిందావా, నీ కూడా తిప్పుకుని చించేలతో తిట్టిందావా. ఆయన కావాలా, ఆయనకి గోటు గుర్తింపు గారు కావాలా. మహారాష్ట్రలో పుట్టిన అంబేద్కర్ గారు, యాద్రి గారు రాజమండ్రి అలా వచ్చాడు, బీహార్ నుంచి బాబు జగన్ అలా వచ్చాడు. అలాంటి మహనీయులు కొంత గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగను విమర్శిస్తావా, నీ శిక్షాలు పెట్టి తిట్టిస్తావా? దీన్ని మేము ఖండిస్తున్నాం. ఆయన తిట్టినటువంటి నాయకులు ఆయన కాళ్ళ మీద లక్షల సార్లు పడి ఆయన నడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించిన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా వర్గీకరణ ధ్యేయంగా పనిచేస్తున్నాడు. వర్గీకరణ అంటే 59 కులాల్లోనూ 15% రిజర్వేషన్ సమానంగా అనుభవించమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జనాభా తమాషా ప్రకారం ప్రతి ఒక్క దళితుడికి రిజర్వేషన్ ఫలం అందాలని కృతనిశ్చయంతో ఆయన రిజర్వేషన్ సాధించే అదే బేస్ మీద మందకృష్ణ మాదిగ పోరాడుతున్నాయి తప్ప ఇందులో మాకు ఏదైనా స్వార్థం లేదు. 15% మేము అనుభవిస్తా అంటలేదు, 10% మేము అనుభవిస్తా అంటలేదు. మేము మాతో పాటు ఢిల్లీలు, మోర్చీలు, చెంచులు అందరూ అనుభవించాలనే స్వతంత్రం. ముఖ్యంగా 94లో మానిసి మందకృష్ణ మాదిగ తెరపైకి వేదిక మీద వచ్చిన తర్వాత మాదిగ ఉపకారాలు కూడా ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగాలు కోల్పోతున్నారు. సరైన ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు సాధించుకోవాలంటే వర్గీకరణ కావాలి. రాబోయే 24 ఎలక్షన్లో, ఈ ఎలక్షన్లో 170 సీట్లు, 25 ఎంపీ సీట్లు మాదిగలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిస్తారు, ఓడించి తీరుతారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో మేము భాగస్వాములు అయ్యాం, ఎన్డీఏ కూటమిలో మేము చేస్తాం. మాన్య మందకృష్ణ మాదిగ గారు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టినప్పుడు
దేశ ప్రధాని వచ్చి హామీ ఇచ్చాడు. మాకు హామీ కావాలి, మాకు వర్గీకరణ కావాలి తప్ప మాకు ఇంకా రెండోది ఏ ప్రాబ్లం. ముఖ్యంగా రాజమండ్రి ఎంపీ నియోజకవర్గం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 7 అభ్యర్థులు కూడా మేము ఎత్తైన గెలిపిస్తాం. ఎంపీ అభ్యర్థి గెలిపిస్తాం. మందా కృష్ణ మాదిగన్న గారు మాకు పిలుపునిచ్చారు, మేము బాధ్యత పనిచేస్తాం. మోదీ గారు మాకు హామీ ఇచ్చాడు, మాకు వర్గీకరణే కావాలి, వర్గీకరణ సాధించుకుంటాం. వర్గీకరణ లేకపోతే మాదిగలకు భవిష్యత్తు లేదని మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాదిగ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి. రాజమండ్రిలో తెలుగుదేశం అభ్యర్థి వాసును గెలిపిస్తాం, రూరల్లో బుచ్చిజలు గెలిపిస్తాం, రాజానగరంలో భక్తుల బలరామకృష్ణ గెలిపిస్తాం, అనపర్తిలో ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి గెలిపిస్తాం, గోవాలో గెలిపిస్తాం, నిండవలో గెలిపిస్తాం, గోపాలరావు గెలిపిస్తాం. అంత మాత్రం అక్కడ యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తిరుగుతాం. ప్రతి కార్యకర్త కూడా నిద్రాహారాలు మానేసి బాధ్యతగా పనిచేసి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీని తరిమి కొడతామని మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో వర్గీకరణ అంశాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉండేటప్పుడు మీరు లెటర్ ఇచ్చారు, మాట తప్పారు మీకు ఓటు ఎలాంటిగా హక్కుంది. ఇవే కాకుండా 2019 ఎన్నికల్లో మీరు ఏమన్నారు? నేను 2024లో వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతాను, ఒక్క బ్రాంతి షాప్ ఉండదన్నారు. మా తల్లిదండ్రులు తాగి ఆరోగ్య పాటు చేసుకుంటారు, డబ్బు పాటు చేసుకుంటారు, ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి నువ్వు ఓటు అడిగే హక్కు నీకు లేదు. క్యాపిటల్ కడతా అన్నావు, కట్టలేకపోయావు. పోలవరం పూర్తి చేస్తా అన్నావు, పూర్తి చేయలేకపోయావు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకాన్ని పెడితే మోదీని ప్రశ్నించలేకపోయావు. మేము సాధించుకుంటాం. ఇవన్నీ కూడా మందా కృష్ణ మాదిగన్న ద్వారా, మోదీ ద్వారా ఇవన్నీ మేము సాధించుకొని తెలియపరుస్తాం. ఖచ్చితంగా మాకు వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించైనా సరే వర్గీకరణ సాధించుకుంటాం. ప్రాణాలు తెగించైనా సరే నిన్ను ఓడించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపిస్తామని తెలియపరుస్తాం. జై మాదిగ, జై మందా కృష్ణ మాదిగ.